నమస్కారం. 9 జూన్ 2026 మంగళవారం. ఈరోజు జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న వివరాలని గమనిద్దాం. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. భరణి, కృత్తిక, ఉబ్బ, ఉత్తర, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు. వీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా భరణి మరియు కృత్తిక ఈ యొక్క జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు కుజుడి యొక్క గోచార బలం అంతగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు జన్మించే నవజాత శిశువులు కాలసర్పదోషంతో జన్మిస్తారు. వీరికి రాహుకేతు శాంతి అనంతరమే నామకరణ చేయడం మంచిది. అసలు జ్యోతిష శాస్త్రపరంగా కాలసర్పదోషాన్ని 12 రకాలుగా విభజించడం జరిగింది. ఈ 12 రకాల్లో మొదటిదైనటువంటి అనంత కాలసర్పదోషం గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే రాహువు లగ్నస్థానం అంటే మొదటి స్థానంలోను మరియు కేతువు కలత్ర స్థానం అంటే 7వ స్థానంలోనూ ఉంటారో వారికి ఏర్పడినటువంటి కాలసర్పదోషాన్ని అనంత కాలసర్పదోషం అంటారు. అనంతకాల సర్పదోషం ఉన్నవారు తరచుగా తమ మానసిక ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు. తాము తీసుకునే నిర్ణయాల పట్ల తామే స్థిరంగా ఉండలేరు. తమ యొక్క అభిప్రాయాల్ని త్వరితంగా మార్చుకుంటూ ఉంటారు. వీరి శరీర దారుఢ్యత కూడా అంత బలమైనది కాదు. సులువుగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లకి వీరు గురవుతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో వీరు సదా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో పేరు ప్రతిష్టలు రావడానికి వీరికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. వీరి కష్టానికి తగిన గుర్తింపు అంత తొందరగా రాదు. వ్యక్తిగత జాతకంలో అనంతకాల సర్పదోషం ఉన్నవారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకునే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. 12 రకాల కాలసర్పదోషాలలో ఏ విధమైన సర్పదోషం ఉన్నా మీరు ప్రతిరోజు రాహుకేతు గ్రహ స్తోత్ర పఠనం చేయడం మంచిది. అదేవిధంగా సర్పదోషం యొక్క తీవ్రత అందరికీ ఒకే రకంగా ఉండదు. ఆ రాహుకేతువుల యొక్క స్థానాలను బట్టి ఏర్పడినప్పటికీ వారి యొక్క ఆ మిత్రత్వ క్షేత్రాలు కానీ శత్రుత్వ క్షేత్రాలు కానీ ఉచ్చ నీచ స్థానాలు కానీ ఈ బలమైన స్థానాల మీద ఆధారపడే ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మాత్రం 18 రోజుల రాహుకేతు పూర్ణకుంభ శాంతి జపం జరిపించుకోవడం మంచిది. ఈ రోజున యమునా నది పుష్కరాల 8వ రోజు, ఈ 9 జూన్ 2026 మంగళవారం రోజున తమ జన్మ నక్షత్రం తెలియని వారు ఎవరైతే ఉంటారో లేదా తమ పేరు బలంతో నామ నక్షత్రంపై ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో వారు పుష్కర నదీ స్నాన సంస్కారం లేదా పితృతర్పణ సంస్కారం ఆచరించడానికి చాలా అనుకూలమైనది. పుష్కర స్నానం చేస్తున్నప్పుడు ఓం నమో భగవతే పుష్కరాయ చ బృహస్పతే స్వాహ అనే ఈ మంత్రాన్ని పఠించండి. దీని ద్వారా పుష్కరుని మరియు గురుగ్రహ శక్తి రెండింటినీ పొందగలుగుతారు.